తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పరచడం కోసం కానీ తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తేవడం కోసం కానీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రం మీద అందరితోని కలిసిపోదాం అన్నటువంటి నిదానంతో మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అయితేనే మళ్ళీ సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలలో తెలంగాణ రాష్ట్రం డెవలప్ అవుతుంది. దానికోసం మనం అందరం కూడా కలిసి ఉండాలి అని చెప్పే నిదానంతో గ్రామాన సభ్యత్వ కార్యక్రమాలకు జనగామ నియోజకవర్గం ఉన్నటువంటి ఇన్ఛార్జి వర్యులు పెద్దలు రామిని హరీశ్రావు గారి యొక్క ఆదేశానుసారంగా అన్ని మండలాలలో ఇటు చేర్యాల కానీ ఇటు జనగామ కానీ ఇటు బచ్చన్నపేట కానీ ఇటు నరమేట కానీ తరుగుప్పుల కానీ అన్ని మండలాల్లో విస్తృతంగా సభ్యత్వ కార్యక్రమంలో ముందున్నటువంటి రామిని హరీష్ గారికి ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్రంలో తిరిగి ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు సామాజికంగా బడుగు బలహీన వర్గాలకు మంచి పేరున్నటువంటి ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు కానీ వారి యొక్క స్ఫూర్తి ఈరోజు లేదు రయ్యా. మళ్ళీ వారంటేనే మంచి ఒక ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పరిపాలన అంటే తెలుగుదేశం పార్టీ అందుబాటులో ఉంటుంది, ఏ పార్టీ ఉండదు అనే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటారు మేము పోయిన దగ్గర. అదేవిధంగా జనగామలో ఉన్నటువంటి రామ్ నరసి గారు వారి యొక్క ప్రోద్బలంతో రాష్ట్రంలో వారిని చూసి ప్రత్యేకంగా వీరిని ఆదర్శంగా చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో వారు కూడా అత్యధికంగా మరి అన్ని గ్రామాల పొంటి ప్రచారం చేసుకొని సభ్యత్వ కార్యక్రమం ముందున్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వ కార్యక్రమానికి ముందు ఉండి నడిపించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మా జనగామ ఇన్ఛార్జి వర్యుల తరపున నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. రేపు రాబోయే ఎలక్షన్లలో కానీ అంటే బిఫోర్ ఇంకో 1 year కావచ్చు 2 సంవత్సరాలు కావచ్చు స్థానికంగా కానీ లేకుంటే రేపు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు కూడా ప్రజలకు మేము అందుబాటులో ఉంటాం, అన్ని యొక్క సాధక బాధలు కూడా మేము ముందుంటాం అనేటువంటి చూపుతోని చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశానుసారంగా ప్రతి ఒక్క గ్రామాన తెలుగుదేశం బిడ్డ పనిచేయడం జరుగుతుంది. దానికి రాబోయే తరుణంలో మళ్ళీ తెలుగుదేశంలో పనిచేయడానికి ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు ఏ పార్టీలో పోయినా మాకు చిన్నసూపు ఉంది, ఒక కులం పేరు చెప్పుకొని కొంతమంది కులం వాళ్ళే అత్యధికంగా రాజకీయంగా ఎదుగుతుండ్రు. మరి తెలుగుదేశంలో ఒక కులం వారికి ప్రత్యేకత లేకుండా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి సమభాగాలలో న్యాయంగా ఉన్నది అని చెప్పడం కోసం తెలుగుదేశం బిడ్డై తెలుగుదేశం పార్టీలో మేము పుట్టినమో అని చెప్పుకోవడానికి నిదర్శనంగా ఉండాలంటే అది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటేనే సమభాగాలలో ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీలో పోయినా కులంలో మాది కులం మాది కులం మాది కులం అని చెప్పుకున్నటువంటి నాయకులకు రేపు రాబోయే గత 4 సంవత్సరాలకు ఇంకా బిఫోర్ ముందు ప్లాన్ ఏంటి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విజన్ 20 ఏ విధంగా చేస్తే ప్రతి ఒక్క బిడ్డను అంటే ఆడసభ్యులు కులానికి అతీతంగా తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఆనాడు ఈనాడు కూడా ఉంటుంది. ఒక్కొక్క బిడ్డ ఇలా అమెరికా పోయినా లండన్ పోయినా రష్యా పోయినా 12 దేశాలకు పోయినా అక్కడ తెలుగుదేశం పార్టీ అంటేనే వాళ్ళు మేము ఉన్నాం సైతం అని చెప్పి సైనికుల్లాగా పనిచేయడానికి ఎక్కడున్నా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే విధంగా వాళ్ళు మాకు సజెషన్ ఇచ్చి మేము ఉన్నామని చెప్తున్నారు. దానికోసం చంద్రబాబు నాయుడికి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నేను అడుగుపెట్టినా ఎవరికి ఎలాంటి హాని కలగదు, అందరికీ మంచి చేస్తా అని చెప్పిండు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలారా మీరందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తేనే సామాజిక వర్గంగా అన్ని కులాలతోని కలుపుకోపోయే విధంగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అనే విధంగా చెప్పడం జరిగింది. ఏ రోజైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం బిడ్డలారా మీ అందరికీ తెలుగుదేశం పార్టీ అంటే ఆత్మాభిమానం ఉంది.
దాన్ని చంపుకోకండి, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి రండి, పనిచేయండి. దానికోసం మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.